అలాగే పరీక్ష నరేంద్రుడికి శ్రీశుకుల వారి ఈ వృత్తాంతాన్ని చెప్పి ఇంకా ఎవరెవరు ఏ ఏ మనమంత్రాల్లో ఉన్నారు. తామసుడు అనేటువంటి వాడు ఆ మనువు, ఆయన తమ్ముడు రైవతుడు అని ఒక ఆయన ఉన్నట్టండి, ఆయన్ని 5వ మనువుగా పెట్టాడు. ఆయన యొక్క మన్వంతరంలోనే ఊర్ధ్వబాహుడు, వేదశీర్షుడు మొదలైన వాళ్ళంతా కూడా సప్తఋషులుగా ఉన్నారట. వైకుంఠుడు అనే పేరుతో విష్ణుమూర్తి జన్మించాడు అని ఆ వృత్తాంతాన్ని మొత్తాన్ని చెప్పారు. ఆ తర్వాత చక్షువు యొక్క కొడుకైనటువంటి చాక్షుషుడు అనేటువంటి వాడు 6వ మనువు అయ్యాడు. అంటే ఒక్కొక్క మనువులను మీకు చెప్పాం కదండి కొంతకాలం. ఇప్పుడు మనం వైవస్వత మన్వంతరే అని చదువుతాం కదా, ఇప్పుడు వైవస్వత మనువు ఉన్నాడన్నమాట. అలా చాక్షుషుడు అనేటువంటి వాడు 6వ మనువు అయ్యాడు. ఇతని కొడుకులు పురుషుడు, శుద్ధ్యుమ్నుడు మొదలైన వారంతా వీళ్ళంతా రాజులై చక్కగా పరిపాలించారు. మంత్రద్యుమ్నుడు అనేటువంటి వాడు ఇంద్రుడు అయ్యాట అప్పుడు ఆ కాలంలో 6వ మన్వంతరంలో. ఇలా అయిన ఈ సందర్భంలోనే పరమాత్మ అవతరించాడు. క్షీరసాగర మదనం జరిగింది. ఆ క్షీరసాగర మదన సందర్భంలోనే పరమాత్మ దేవతలంతా ప్రార్థన చేసినప్పుడు ఆయన కూర్మ రూపాన్ని ధరించి దాన్ని ధరించాడు అని మనకి కథ, ఇక్కడ క్షీరసాగర కథ జరుగుతుంది. దాంట్లో లక్ష్మీదేవి రావటం, లక్ష్మీదేవి వచ్చిన తర్వాత చాలా అద్భుతమైన ఘట్టం. లక్ష్మీదేవిని ఎవరికి ఇవ్వాలి, ఒక్కొక్కడి గురించి సముద్రుడు చెప్తాట. మరి ఎవరు ధరిస్తారో తెలియదు. లక్ష్మీదేవి భయపడుతూ ఉందటండి. ఇగో ఈయన రుద్రుడు అంటారు, తర్వాత ఈయననేమో దూర్వాసుడు అంటారు. కానీ వీళ్ళంతా కామాన్ని జయించారు కానీ క్రోధానికి వసూలైపోయారు. అందుకే శాస్త్రం చెప్తుంది, నహి కామ విజేత జేత. కామాన్ని జయించిన వాడు నిజమైన విజేత కాదు. కానీ కామాన్ని జయించాడు కానీ క్రోధానికి వసుడైపోయాడు. మన్మధుడు వేసిన బాణం ఏదైతే ఉందో ఆ బాణాన్ని నిగ్రహించుకున్నాడు, కానీ క్రోధం వచ్చింది, క్రోధంతో వాడిని భస్మం చేసేసాడు. అందువల్ల ఇలా క్రోధానికి వసూలయ్యాడని ఒక్కొక్క దేవతల పట్ల ఉన్న లోపాలన్నింటినీ చెప్తాడు. ఆఖరికి శ్రీమన్నారాయణకి ఈ లక్ష్మీదేవిని అప్పగిస్తాడనమాట లక్ష్మీదేవి ఆవిర్భావంలో. అలా ఇది చాలా అందమైనటువంటిది. ఈ 8వ స్కంధంలో 8వ అధ్యాయంలో 8వ శ్లోకంలో లక్ష్మీదేవి రావడం 888 అనమాట. 888 అష్టలక్ష్ములకు ప్రతీకగా ఆ లక్ష్మీదేవి ఉద్భవిస్తే అది స్వామికి సమర్పిస్తారు. అందులో హాలాహలం మొట్టమొదట రావటం, అది శంకరుని స్వీకరించమని చెప్పడం, ఆ ఘట్టాలన్నీ ఇందులో తెలుస్తాయి. చివరికి అందులో ఉన్నటువంటి ఆ అమృతాన్ని దేవతలు దానవులు కొట్టుకుంటూ మాకు అనుకున్నప్పుడు భగవంతుడు మోహిని రూపాన్ని ధరించి వస్తాడు. అలా దేవతలందరికీ దాన్ని ఇస్తాడని ఈ ఘట్టాలని మనకి తెలిసిన కథలు కనుక దాన్ని పైకి వెళ్ళిపోదాం. ఆ అమృతాన్ని ఇచ్చిన తర్వాత శంకరుడికి తెలిసిన తర్వాత పరమాత్మ దగ్గరికి వెళ్ళేట నారాయణ దగ్గరికి, ఏమండి మీరు మోహిని రూపాన్ని ధరించారట కదా, చాలా అందంగా ఉన్నట్టు కదా, ఒకసారి నాకు చూడాలని ఉంది అన్నట్ట. వద్దయ్యా బాబు ఇబ్బంది పడతాం అన్నట్ట. ఏం కాదండి నేను తట్టుకుంటానన్నట్టు. సరే అయితే అలాగే అన్నట్టండి. అక్కడ ఆయనే ఉన్నాడు నారాయణుడు. అవతల పక్క నుంచి ఒక గజ్జల శబ్దం వినపడింది. శంకరుడు వెనక్కి చూశాడు. చాలా అందమైనటువంటి స్త్రీ, ఎంత సౌందర్యం అంటే చెప్పడానికి వీలు కాంత సౌందర్యం. ఆ సౌందర్యాన్ని చూచి ఆవిడ కాసేపు చిలకలతో మాట్లాడుతుందట, కాసేపు ఏమో మాటలు మాట్లాడిస్తుందట, ఆవిడ నృత్యం చేస్తుందట, బంతితో కందుక క్రీడ ఆడుతుంటే ఆవిడ యొక్క శరీర సౌందర్యాన్ని చూడగానే శంకరుడికి జవసత్వాలన్నీ జారిపోయినట్టండి. ఆ రోజు మన్మధుడిని జయించాడు, కానీ ఈరోజు మన్మధుడికే మన్మధుడైన ఈ స్వామి యొక్క రూపం, ఇలా మోహిని రూపంలో ఉన్న రూపాన్ని చూడగానే పార్వతీదేవిని మర్చిపోయాట, శివగణాలని మర్చిపోయాట. ఇంకెవరు గుర్తురాలేదండి, వాళ్ళ ఆవిడ కూడా గుర్తురాలేదట శంకరుడికి. ఆవిడని పట్టుకోవాలని పాపం చెంగుని ఎగిరి వెనకాదలు వెళ్ళాట. వెళ్తే ఇది దొరుకుతుందా, ఈవిడ దొరకట్లేదు, అటు పరిగెత్తుంది ఇటు పరిగెత్తుంది, అస్సలు ఇలా గట్టిగా కౌగిలించేసుకోవాలని గట్టిగా వెళ్ళిపోయి ఇలా బంధించే కానీ అక్కడి నుంచి దారుతుందండి, దొరకలేదు. హరే అనుకున్నాడు. అతనికి రేతస్ఖలనమైపోయి అవన్నీ వెండిగా, అవన్నీ భూమి మీద ఉన్నవన్నీ ఇప్పుడు మనకి వెండి అంతా వస్తుందంటే అది రుద్రవీర్యం. అందుకే వెండిని మనిషి ఈ నడుము కింద భాగంలో పెట్టుకోవాలి కానీ నడుము పై భాగంలో పెట్టుకోకూడదండి. చాలామంది వెండి ఆభరణాలు పైన మెడలోను వెంగరాలు అలా పెట్టుకుంటారు, పెట్టుకోకూడదు. వెండి నడుము నుంచి కింద భాగంలోనే వెండి పెడతారు, బంగారం కింద పెట్టరు. బంగారం పైన పెట్టుకుంటాం, మిగతా అన్ని వెండి అంతా కిందే ఉంటుంది, నడుముకి కింద భాగంలోనే ఉంటాయన్నమాట. అలా శివుడి నుంచి రుద్రుడి నుంచి అవన్నీ వచ్చాయి. వచ్చి ఆఖరికి ఆయన తెలుసుకున్నాడు, అమ్మో ఈయన సామాన్యుడు కాదు పరమాత్మే అని తెలుసుకున్న ఆయన నాకు తప్పు అయిపోయింది, నీ మోహిని రూపం చాలా గొప్పది అని ఆయన చెప్తాడు. అప్పుడు శంకరుడికి చెప్తాడు నారాయణుడు, ఈ రూపాన్ని ఎవరు తెలుసుకోలేరు, ప్రతివాడు మోహాన్ని పొందుతూ ఉంటాడు, ఈ రూపాన్ని తెలుసుకునేది నువ్వు ఒక్కడివి తప్ప నన్ను గ్రహించేది ఎవరు గ్రహించలేరు అని శంకరుడికి చెప్తాడు. అయితే శంకరుడు గ్రహించిన తర్వాత ఎప్పుడో గ్రహించాడు, కానీ శంకరుడు ఫీల్ అవ్వకూడదు కదండి.
ఆయన మళ్ళీ బాధపడతాడని పరమాత్మ ఆయన అలా అన్నట్టుగా అనిపిస్తుంది మనకి కదండి. ఆయన పాపం గ్రహించలేదు కదా పాపం. అలాగే పాపం ఆయన కూడా అలా అయ్యారు. ఇంకా అలాగా ఈ ఘట్టాలన్నీ కూడా చెప్పిన తర్వాత మనకి మన్వంతరాల గురించి చెప్తూ ఇక వైవస్వత మనవని 7వ మన్వంతరం ఒకటి సాగుతుంది. ఆ 7వ మన్వంతరంలో ఆ శ్రాద్ధ దేవుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి 10 మంది కుమారులు ఉన్నారు. వారు ఇక్ష్వాకుడు, నభకుడు, దృష్టుడు, శర్యాతి అని మొదలైన వాళ్ళందరి పేర్లు చెప్పారు. ఈ 10 మంది రాజులుగా ఉన్నారు. వీళ్ళల్లో పురంధరుడు అనేటువంటి వాడు ఇంద్రుడయ్యాడు. ఆదిత్యులు, మరుత్తులు, అశ్వినులు, వసువులు, రుద్రులు అనేవారు దేవతలుగా ఉన్నారు. గౌతముడు, కాశ్యపుడు, అత్రి, విశ్వామిత్రుడు, జమదగ్ని, భరద్వాజుడు, వశిష్ఠుడు అనేవారంతా సప్తర్షులుగా ఉన్నారు. అటువంటి ఈ యుగంలో కశ్యపుని భార్య అయినటువంటి అదితికి పరమాత్మ వామనుడుగా పుట్టాడు అని చెప్పేట స్వామి మన శ్రీ శుక్ల గారు చెప్పగానే, ఏమండి వామనుడిగా పుట్టేం చేశాడండి ఆయన అడిగారు. చెప్తానండి ఆ కథ అసలు ఎందుకు పుట్టాల్సి వచ్చింది పెద్ద కదండి అని ఇక మన్వంతరాలు అన్నీ వివరించారు. మరి ఒక్కొక్క మన్వంతరంలో ఎవరెవరు అనేది ఒకసారి చెప్పేస్తాను చిన్నగా. ఆ మన్వంతరంలోనే సూర్యుడికి సంజ్ఞ ఛాయ అని మనం చెప్తుంటాం కదండి. సంజ్ఞ ఛాయ అని 2 భార్యలు ఉన్నారు. వారు విశ్వకర్మ యొక్క కుమార్తెలు. వారికి ఇంకో భార్య కూడా ఉన్నట్టు సూర్యుడికి బడబా అని మనకి సముద్రంలో ఉంటుంది కదా బడబాకి అంటుంటాం. ఆ బడబా అనేది కూడా సూర్యుని యొక్క భార్య అన్నమాట. వీళ్ళంతా ఉన్నారు. సంజ్ఞకి యముడు, శ్రాద్ధ దేవుడు పుట్టారట యముడికి. తర్వాత ఏమో ఛాయాకేమో సౌవర్ణి, శనేశ్వరుడు, శని దేవత వీడు పుట్టారు. తపతి అని ఆవిడ పుట్టారట. తపతిని సంవరుణుడు అనేవాడు పెంట్లాడాడు. ఓకే వినండి అంతే. బడబా అనే వారికి 2 కుమారులు పుట్టారు. వాళ్ళకే పేరు అశ్విని దేవతలు అంటారు. దేవతల యొక్క వైద్యులు అనమాట, వాళ్ళు డాక్టర్స్ అనమాట అశ్విని దేవతలు. ఇలా పుట్టారని రాబోయే కాలం ఏదైతే ఉందో సావర్ణి అని 8వ కాలంలో ఈ సావర్ణి అనేవాడు మనువు అవుతాడు అని మన్వంతరాల గురించి చెప్పారు. కానీ ఇది వదిలేద్దరు చదువుకుందరు కానీ పుస్తకాలు మన దగ్గర ఉన్నాయి. ఈ మన్వంతరాల్లో ఎవరెవరు ఒక్కొక్క మన్వంతరంలో ఉన్నారనేది మొత్తానికి 14 మంది మనువులు. ఆ మనువుల గురించి మొత్తం అంతా ఇచ్చారు. అయితే ఇక వామన చరిత్రను ఒకసారి మాకు చెప్పండి, మేము వింటామని అడిగితే వామనుడి గురించి చెప్తున్నారు. అయితే పాల సముద్రంలో ఈ అమృతాన్ని తీసుకునే సందర్భంలో దేవతలందరికీ అమృతం వచ్చి వాళ్ళు బలాన్ని పుంజుకుని వీళ్ళందరినీ జయించారటండి. అసురులందరినీ, వాళ్ళకి వీళ్ళకి 2కి పోరు జరిగింది. ఆ పోరులో అందరినీ కూడా జయించి ఇంద్రుడు చాలామందిని సంహరించేస్తాడు. మాలిని, సుమాలిని వీళ్ళందరినీ కూడా సంహరిస్తాడు. బలిచక్రవర్తిని కూడా బాణాలతో కొట్టి అతన్ని కూడా ఓడించేస్తాడు. పాపం వజ్రాయుధంతో కొడితే మూర్ఛపోతాడు బలిచక్రవర్తి. అలా వాళ్ళంతా ఇంకా చివరికి వెనుదిరిగి వచ్చేస్తారు. వెనుదిరిగి వచ్చిన తర్వాత శ్రీ మహావిష్ణువు కూడా ప్రత్యక్షమై దేవతలందరికీ అభయానికి మీరు ఇంక భయపడకండి, ఇంకా యుద్ధాన్ని ఆపేమని బ్రహ్మ వీళ్ళంతా చెప్తారు. నారదుడు ఉపదేశిస్తాడు, యుద్ధాన్ని ఆపేయండి అయ్యా, మీకు ఎలాగో అమృతత్వం వచ్చేసింది, పెద్దవాళ్ళంతా కూడా దెబ్బతిన్నారు, మీరు ఈ అసురుడిని అనవసరంగా చంపకండి అని నారదుడు ప్రబోధిస్తే సరే అని ఆపేస్తారు. ఇంద్రుడు సకల భోగాలను అనుభవిస్తూ ఉంటాడు. ఇలా అనుభవించే కాలంలో ఇతను వెనక్కి తిరిగి వచ్చి బలిచక్రవర్తి శుక్రాచార్యుల వారు అసుర గురువు కదండి, ఆయన్ని ఆశ్రయించుకుని ఏదైనా ఒక ఉపాయం చెప్పమని అడిగితే ఆయన ఒక మంచి ఉపాయంతో ఒక యజ్ఞం చేయించట, విశ్వజిత్ అనే ఒక యాగాన్ని. ఆ యాగాన్ని చేయించడం వల్ల ఎంత గొప్ప శక్తి వచ్చింది అంటే వాళ్ళ యొక్క అంటే విశ్వజిత్ అంటే అందరినీ, విశ్వంలో ఉన్న వాళ్ళందరినీ జయించగలిగే శక్తి రావడం అనమాట. ఆ యజ్ఞ కార్యక్రమం చేయడం వల్ల వీళ్ళకి వచ్చినటువంటి శక్తి ఎంత అంటే ఆ యజ్ఞంలోంచి ఒక పెద్ద రథం వచ్చిందండి. సూర్యుడి చుట్టూ తిరగలిగే ఒక సూర్య రథం ఎంత గమనం ఉంటుందో అంత గమనం కలిగిన రథాలు, వాళ్ళకి కావాల్సిన ఆయుధాలు అన్నీ కూడా చాలా మంచివన్నీ వచ్చినాయి. వాటన్నిటిని తీసుకుని వీళ్ళంతా వీళ్ళ యొక్క రాక్షసుల యొక్క అసురుల యొక్క బృందం అంతా కలిసి ఇంద్రలోకానికి వెళ్ళి ఇంద్రలోకాన్ని మొత్తాన్ని ముట్టారటండి. అప్పుడు వెళ్ళిన తర్వాత ఇంద్రుడు యుద్ధానికి వెళ్దాం అనుకుంటాడు. బృహస్పతిని అడుగుతాడు గురువుని, ఏం చేయమంటారు? ఇంద్రుడు చాలా బలంతో ఉన్నాడు, ఇతను బలిచక్రవర్తి సామాన్యమైన బలంతో లేడు, ఇప్పుడు యుద్ధానికి వెళ్ళొచ్చునా అని అడిగితే బృహస్పతి సమాధానం చెప్తాడు, నాయన ఇప్పుడు నీకు బలం లేదు. ఇప్పుడు చాలామంది ముహూర్తాలు చూస్తుంటారు, తారాబలం చంద్రబలం అంటుంటారే,
అలా ఈ బలంతో పాటు ఇంద్రుడి బలాన్ని చూశాడు, శత్రు బలాన్ని చూశాడు బృహస్పతి. నువ్వు వెళ్తే నీకు అపజయం కలుగుతుంది, ఈ సమయంలో నువ్వు వెళ్ళొద్దు, నీకు మంచి కాలం మళ్ళీ వస్తుంది, ఆ సమయం దాకా మీరంతా అదృశ్యులై ఉండండి అని బృహస్పతి చెప్పిన తర్వాత ఇంద్రుడు వీళ్ళంతా కూడా మాయమై వెళ్ళిపోతారు వేరే రూపాలు ధరించి. ఆ ఇంద్రలోకాన్ని కూడా ఈయన వచ్చి స్వీకరించేస్తాడు బలిచక్రవర్తి. అలా బలిచక్రవర్తి తీసుకున్న తర్వాత రాజ్యం అంతా కూడా వాళ్ళది అయిపోయింది. దేవతలంతా పాపం ఇలా అయిపోయారు. కశ్యపుని యొక్క సంతానమే కదా వీళ్ళంతా. కశ్యపుడికి అదితి దితి అని భార్యలు కదా. దితి సంతానం అంతా అసురుడు అయ్యారు. అదితి యొక్క కుమారులంతానేమో దేవతలు అయ్యారు, ఇంద్రుడు వీళ్ళంతా కూడా. అప్పుడు ఆ అదితి ఏం చేయాలి పాపం చాలా బాధపడుతూ తన భర్త కశ్యపుడి దగ్గరికి వెళ్తుంది. కశ్యపుడు వస్తాడు తపస్సు చేసుకొని. వచ్చిన తర్వాత ఆయన అడుగుతాడు ఈవిడ్ని ఎలా జరుగుతున్నాయి ఆచారాలన్నీ చక్కగా జరుగుతున్నాయి. ఈవిడ చాలా దిగులుగా ఉంటుందట. ఆ దిగులుగా ఉన్నప్పుడు ఈవిడ చాలా ప్రశ్నలు అడుగుతాడు. స్త్రీ ధర్మాలన్నింటినీ ఇక్కడ చాలా అందంగా చెప్తారు. నువ్వు చక్కగా ఇంటికి వచ్చినటువంటి అభ్యాగతులైనటువంటి వారందరికీ మంచి తీర్థము ప్రసాదాన్ని ఇస్తున్నావా? మన దగ్గర ఏది ఉంటే అది ఇవ్వాలండి. ఇంటికి వచ్చిన అతిథిని కనీసం మంచినీళ్ళు తాగుతారా అని కూడా అడగకుండా పంపించకూడదండి. మనం అడిగే వాళ్ళంతా ఇప్పుడు మారిపోయారండి. కాఫీ తాగొచ్చి ఉంటారు కదండి అని, భోజనం చేయరేమో అని వీడే ముందు నిర్ణయం చేసుకుంటాడు భోజనం చేయరేమో కదా అని భోజనం చేసి వెళ్ళండి అని తప్ప భోజనం చేయరనుకుంటాను అలా అనకూడదండి. చక్కగా వాడికి పెట్టాలి, వడ్డించాలి, ప్రేమతో ఉండాలి. ఎదుటి వాడికి పెట్టడం వల్ల వాడిలో ఒక అమృతత్వం వస్తుందండి. అందువల్ల అభ్యాగతుడైనటువంటి వాడికి అయితే సరే అండి, బయట నుంచి వచ్చే వాళ్ళకే తప్ప ఇంట్లో వాళ్ళకి నేను పెట్టనని మూత వేసేసుకుని తాను ఒక్కడే తింటే కూడా అది రోగంతో సమానం తప్ప అది అమృతత్వాన్ని వాడికి ఇవ్వదు కదండి. చాలామంది ఉంటారు లోకంలో, వాడి వరకు చేసుకుంటారు తప్ప ఇంకోటికి ఎవరికి పెట్టండి, పక్కవాడికి అసలు పెట్టనే పెట్టండి. అలా తింటే అది విషంతో సమానము, అలా తినకూడదు. అందుకే ఈయన అడుగుతున్నాడు, వచ్చిన వారందరికీ అన్నీ ఇస్తున్నావా, దానం చేస్తున్నావా, దానం వల్ల ఎంత గొప్ప శక్తి వస్తుంది అంటే వచ్చినటువంటి వాళ్ళ అభ్యాగతులకి సంభావన అది అంటే విప్రులకి చక్కగా సంభావనలు ఇస్తున్నావా? ఎందుకంటే మాకు ఎప్పుడో ఒక విశ్వాసం, స్వామి చెప్తూ ఉంటారు, ఏదైనా ఒక కార్యం చేసినప్పుడు ఆ కార్యం ద్వారా మనకి మంచి ఫలాలు కావాలి అంటే ఆ కార్యం చేసిన వాడికి నువ్వు చేసేటువంటి సన్మానం ఏదైతే ఉందో ఆ సన్మానంతో వాడు ఆనందపడాలి. ఆనందపడాలంటే నీ బిల్డింగ్ అంతా రాయక్కర్లా, వాడికి 5 రూపాయలు ఇచ్చేటోడు ఒక 6 రూపాయలు 8 రూపాయలు ఇవ్వండి, వాడికి ఎంత ఆనందం కలుగుతుందరే 5 రూపాయలు ఇవ్వాల్సిన చోట నాకు 8 ఇచ్చారే అని ఆనందంతో తృప్తితో వాడు వెళ్తాడే, ఆ తృప్తి మనని రక్షిస్తుందండి. అదే కాదు, బ్రాహ్మడితో పాటు ఆ కార్యం చేయడానికి చూడడానికి వచ్చిన భక్తులకి నువ్వు మామూలుగా చక్కెర పొంగలు పెడదాం అనుకున్నావు, చక్కెర పొంగల్తో పాటు పులిహార దద్దోజనం ఇన్ని పెట్టారనుకోండి, తిన్నవాడు అబ్బా ఏ ప్రసాదం రా ఎంత రుచిగా ఉందిరా అని వాడు తృప్తితో వెళ్తే కొన్ని కోట్ల రెట్ల ఫలం మనకి కలుగుతుంది. ఒక యజ్ఞం వల్ల ఫలం తక్కువ అండి. ఈ యజ్ఞం చేస్తే దేవతలు ఆనందిస్తారు, కానీ దేవతలు ఆనందించినా పురోహితులు ఆనందించకపోతే ఫలం నీకు కలగదు. పురోహితులతో పాటు దేవతలు, దేవతలతో పాటు భక్తులు, భక్తులతో పాటు ఆ యజమాని, అక్కడ కార్యం చేసే యజమాని ఉంటాడు కదండి. ఇప్పుడు ఈ స్థలంలో ఎవడో యజ్ఞం చేసుకుంటున్నాడు, యజ్ఞం చేసుకుని ఉత్తగా అందరికీ సంభావనలు ఇచ్చి ఈ క్షేత్రానికి మళ్ళీ ఇవ్వకుండా వెళ్ళకూడదండి. అందుకని క్షేత్రానికి కూడా కాస్త ధనాన్ని ఇచ్చి వెళ్తే, అంటే ఆ క్షేత్రంలో మనకి చేసుకోవడానికి కావాల్సిన వసతి ఏర్పాటు చేశారు కనుక అతనికి ఇవ్వాలి. సపర్యలు చేసిన వాళ్ళకి, ఊడ్చిన వాళ్ళకి. అందుకే మన స్వామివారిని మీరు చూస్తే తెలుస్తుందండి, సంభావనలు ఇవ్వటంలో ఎముక లేని వ్యక్తి స్వామివారు. అయితే ఎప్పుడైనా సరే ఎక్కడైనా చూడండి కార్యక్రమాలు జరిగినప్పుడు మన దగ్గర కార్యక్రమాలు కదా, ఎక్కడికైనా వెళ్ళాం అనుకోండి, మేళగాళ్ళు ఉంటారు కదా, పాపం వాళ్ళు వాయిస్తూ వెళ్తారు కదా, వచ్చేటప్పుడు వాళ్ళకి పండు ఒక కాయను, దేవుడు కాయను ఇస్తారు వాళ్ళకి. ఎప్పుడప్పుడు స్వామి వెనుస్వామి అని కాస్త ఏమైనా ఇవ్వండి వారికి అంటారు. అంటే చూడండి ఆ హృదయం కావాలి, ఎదుటివాడు పాపం వాడు బాగుండాలి. మేళగాడు ఎంత ఆనందపడతారంటే స్వామివారు వద్దన్నా వినకుండా సందు చివరి దాకా వస్తారండి వాళ్ళు వాయిస్తూ. అయితే వాయించడం కోసం స్వామి ఒప్పుకోరు, పక్క నుంచి వెళ్ళిపోదాం అంటారు తప్ప వాళ్ళు వద్దు బాబు మీరు చాలా ఆయన వాయించింది అని చెప్పి పంపించేస్తారు స్వామి. అందువల్ల ప్రతివాడు ఆనందపడాలి, అంతే తప్ప వచ్చారా ఏం చేయలేదురా అని అనిపించకూడదు. మా చిన్నప్పుడు మేము ఆలయంలో ఉన్న మా రామకోటలో మా 12వ ఏట ఉపనయనం జరిగింది మాకు. అప్పుడు స్వామివారు వచ్చారు, మన సంవత్సరం అయింది, మా ఆలయానికి వచ్చారు. మా తాతగారి దగ్గర మేము ఉండేవాళ్ళం, చదువుకుంటూ ఆలయంలో ఉన్నాను. ఉన్నప్పుడు స్వామివారు రాగానే నేను హారతిస్తా అన్న. వద్దురా స్వామివారు బాగా చదువుకున్న వాళ్ళు రా, వాళ్ళు అలాంటి వాళ్ళ దగ్గర నువ్వు హారతి ఇచ్చేటప్పుడు తప్పులు చదివితే బాగుంటుందిరా. అయినా ఏం పర్వాలేదు చదివితే, తప్పులు చదివితే దిద్దుతారు కదండి. తప్పులు చదివితే తిడతారని చెప్పి చదవడం మానేస్తే నన్ను దిద్దేదేవుడు, నేను గొడవ చేసి నేను చేస్తానని చెప్పి హారతిస్తే స్వామివారు పక్క వాళ్ళకి చెప్పి 100 రూపాయలు ఇవ్వండి స్వామికి అన్నారండి. నాకు 5 రూపాయలు చూడటమే కష్టం, చిన్నప్పుడు ఎవరు డబ్బులు ఇచ్చేవారు కాదు. అలాంటిది 100 రూపాయలు చూడగానే అసలు నాకు స్వామివారు అసలు మన డబ్బులని కాదు కానీ చాలామంది స్వామీజీలు వచ్చేవారు మా ఆలయానికి.
చిన్నప్పుడు తాతగారి దగ్గర ఉన్నప్పుడు మేము ఎప్పుడంతా వెళ్ళేవాళ్ళం కాదు. మన స్వామివారు ఉన్నప్పుడు తెలియని ఒక అట్రాక్షన్, వెళ్ళాలి అక్కడికని. తాతగారికి హెల్ప్ చేయడానికి ఎన్నిసార్లు పిలిచినా వెళ్ళని వాళ్ళం ఆ రోజు టక్కన వెళ్ళిపోయామంటారు స్వామిని చూడగానే. ఆ రోజు నేను హెల్ప్ చేస్తానని వెళ్ళి స్వామి దగ్గర హారతిస్తే, అంటే మిగతా పిల్లలు అక్కడ ఉండే శివాలయంలో అర్చకుల పిల్లలు కావచ్చు, వెంకటేశ్వర గుడిలో చాలా పెద్ద టెంపుల్ మాది, అక్కడ ఉన్న అర్చకులందరూ అరే మీ స్వామి చాలా మంచివారు, వైష్ణవ స్వామి మీ జీఎస్ స్వామి చాలా మంచివారు, దేనికి రాని అడిగితే 100 రూపాయలు వేసారా మా గుళ్ళో. పిల్లలందరూ ఇదే మాట్లాడుకునేవారండి. అంటే ఒక్కొక్క గుడికి వెళ్ళినప్పుడు ఆ అర్చకుడికి ఎంత ఆనందం కలుగుతుందండి. ఒక స్వామీజీ వచ్చి వారు అలా చేసి వెళ్ళడం ఏంటండి అంటే అందరూ తృప్తిగా ఉండాలి, అందరూ ఆనందించాలి అని ఒక పెద్ద మనస్సు ఏదైతే ఉంటుందో ఆ మనస్సు కలిగిన వాడు ఏది ఆశీర్వదిస్తే అది జరుగుతుందండి. అందుకే అలాంటి వ్యక్తులు ఉదార చరితానంతు వసుధైవ కుటుంబకం అంటారు. మనస్సు ఉదారంగా ఉందనుకోండి, వాడు ప్రపంచాన్ని మొత్తాన్ని నాది అనుకోగలుగుతాడు. అలా కాకుండా ఇది నాది అంటే నా ఆశ్రమం ఇంతవరకేనండి అనుకుంటే వాడు ఎందుకో కొరగాకుండా పోతాడు. అందుకే మహానుభావులు ఎంత గొప్పవాళ్ళు అవుతారంటే అంతా నాది అనుకునేవాళ్ళు గొప్పవాళ్ళు అవుతారండి. కానీ నాది అనుకోవాలి, నా ఇల్లు ఒకటే నాదనుకుంటే వాడు గొప్పవాడు. అంతా ప్రపంచం అంతా నాదనుకోవాలి, ఈ లోకమంతా నాదనుకోవాలి, ఈ లోకేశుడైనటువంటి ఆ స్వామి నావాడు అనుకోవాలి. అందువల్ల అలాంటి గొప్ప భావం కలగాలి కదా. అలాంటి ఒక ఉదార భావం ఉంటే గొప్పవాళ్ళు అవుతారు. అందువల్ల నువ్వు కూడా ఉదారంగా విప్రులకి దానాన్ని ఇస్తున్నావా, సంభావనాది రూపంగా నువ్వు చేస్తున్నావా, కనీసం అన్నమైనా మజ్జిగైనా ఇంటికి వచ్చిన వాడికి ఇస్తున్నావా. అందుకే మన ఇంటికి వచ్చిన వాడు ఇంటి దగ్గర సాపాటు చేసి మన దించడానికి వచ్చినా మనం అడుగుతుంటాం, అండ్ మంచినీళ్ళు కావాలా, కాస్త తాగి వెళ్తారు కానీ కాస్త అని అడుగుతాం. ఎందుకు అడగాలలాగా మనకి ధర్మం చెప్తుంది, ఇలా అడుగు. అడగడం వల్ల మనకి మంచి యశస్సు కీర్తి, అది యశస్సు కీర్తి వస్తుందా రాదా మనకి తెలియదు. పెద్దలు నేర్పారు కానీ మనం చేస్తాం, కాస్త మంచి తీర్థం తీసుకువెళ్ళండి అని. అందువల్ల నువ్వు చేస్తున్నావా ఇవి? ఎందుకంటే ఎవడైతే గనక తన దగ్గర ధనం ఉండి కూడా, దాని దగ్గర ఉన్నటువంటి వస్తు సామాగ్రి ఉండి కూడా వచ్చిన అతిథికి కానీ విప్రుడికి కానీ దానం చేయడో, ఆ దానం ఎందుకు కొరకానిదై వాడికి వినియోగపడక అసురుల పాలు దొంగల పాలు అవుతుంటండి అది. అందువల్ల ఆ డబ్బు ఉన్నా లేనివాడి కింద వాడు తయారైపోతాడు. అందువల్ల ధనాన్ని నువ్వు చక్కగా, అందుకే ధనం పెరగడానికి మన పెద్దలు చెప్తారండి, నీకు ధనం బాగా పెరగాలంటే దానం చెయ్యి, సత్కార్యాలకి దానం చెయ్యి, దానం చేయడం వల్ల ధనం బాగా పెరుగుతుంది అని మనకి చెప్తారు. బాగా మీకే తెలుసు, మేము చెప్పేది ఏముందండి, వాడని బావిలో నీళ్లు మురికి పట్టిపోయి కంపు కొడతాయండి. వాడే కొద్దీ నీరు ఇంకా ఊరుతూ ఉంటుంది కదండి. వాడే బావిలో నీరు ఎంత తీస్తే అంత ఊరుతూ ఉంటుంది, అంత నీరు బాగుంటుంది. అలాగే మంచి కార్యాలను వినియోగించేటటువంటి ధనాన్ని వినియోగించే వాడి దగ్గర ధనం ఇంకా ఊరుతూ ఉంటుంది, ఇంకా వస్తూ ఉంటుంది. అలా కాకుండా ధనాన్ని అలాగే పెట్టుకుంటే ఆ ధనం బయటికి వెళ్ళడానికి ఏం చేయాలో తెలియక వాడికి కింద పడేసి కాలు విరక్కొట్టడమో మెడ విరక్కొట్టడమో చేసి ఆసుపత్రి ద్వారా బయటికి పోతుందండి. అంతేకాదండి, ఇప్పుడు చూస్తున్నాం కదండి, ప్రతివాడికి కాలు విరిగిపోయింది, వేలు విరిగిపోయింది అంటాడు. ఆసుపత్రిలో ఎంత డబ్బు పోస్తున్నాడండి, దొంగలకు ఎంత డబ్బు పోస్తున్నాడండి. దేవుడికి కైంకర్యం చేయడు కానీ 1,00,000 రూపాయలు పోయిన తర్వాత కృష్ణార్పణం అంటాడండి. ఎంత బాధ అనిపిస్తుందో తెలిసిన మాకు. ఒక ఆయన ఇంట్లో దొంగలు పడి 1,00,000 రూపాయలు బంగారం గొలుసు అని పోయినాడు. ఏ రోజు ఒక మంచి కార్యాన్ని వినియోగించిన వాడు కాదు. కానీ ఆ రోజు వచ్చి అంటాడు, స్వామి దొంగలు పడ్డారండి అంటే, అయ్యో అలాగా అంటే పర్వాలేదులే నీకేం చేస్తాం అంతా కృష్ణార్పణం అనుకుంటున్నాను అన్నాడు. అదేదో ముందే కృష్ణార్పణం అనుకుంటే పుణ్యం పురుషార్థం వచ్చేది కదండి. ముందే నువ్వు దేవుడి కార్యమో సమాజ కార్యమో ఏదో చేస్తుంటే కదండి, అది నిజంగా పరమాత్మకు అందేదండి. ఇప్పుడు దొంగోడు ఎవడో ఎత్తుకుపోయా కృష్ణార్పణం ఉంటాడంటే ఫలం రావాలండి. దానం చేసిన ఫలం ఎలా వస్తుంది చెప్పండి? దానం చేసిన ఫలం రాదండి అలా చేస్తే. సరే అప్పుడైనా అనుకుంటున్నాడు, సంతోషం అనిపిస్తుంది నాకు. అందువల్ల అలా చేస్తున్నావా అని అడిగాడు కశ్యపుడు అదితిని. అడిగితే ఆవిడన్నీ చక్కగా చేస్తున్నాను, కానీ నాకు ఒక దిగులు ఉంది అని చెప్తుంది. ఏమిటి నీ దిగులు అని చెప్తే, ఇలా నా సోదరి యొక్క కుమారులే, దితి యొక్క కుమారులే మన పిల్లలందరినీ కూడా గెంటి వేసేసారు, వాళ్ళు అరణ్యాల్లో తిరుగుతున్నారు, రాజ్యం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారంటే, సరే ఆయన చెప్తాడు నీకు ఏమిటి ఇంతగా. చూడండి, ఈ లోకంలో ఉన్న మనకే ఇలాంటి పిల్లల భవిష్యత్తు గురించి ఎలా ఆలోచిస్తామో అప్పట్లో వాళ్ళు కూడా అలా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు గొప్ప కశ్యపుని యొక్క భార్య అదితి ఎంత గొప్పదండి. అలాంటి ఆవిడ ఈవిడ నేనేం చేస్తే బాగుపడతాననేది అనుకోవాలి కదండి. అది అనుకోకుండా నా పిల్లలు నా భర్త ఇవి ఏమిటిది, జనకుండెవ్వడు జాతుడెవ్వడు, పుట్టేవాడెవడు, తండ్రెవడు, కొడుకెవడు, జనిస్థానంబులెచ్చుడు, పుట్టిన చోట్లు ఏమిటి, ఇవన్నీ ఏమిటి అసలు, ఇవన్నీ వీటి మీద ఈ మమత అంత మంచిది కాదు. సరే నువ్వు అంటున్నావు కనుక నేను నీకు ఉపాయం చెప్తా,
పరమాత్మ అయినటువంటి ఆ స్వామి యొక్క నామాన్ని నువ్వు చక్కగా చెప్పుకో, ఆ నామాన్ని నువ్వు భజించు అని నారాయణ వైభవం చెప్తాడు. చక్కగా వ్రతం చేయమని చెప్తాడు. ఆయన యొక్క కృప ఉంటే నీకు అన్ని మంచి జరుగుతుందని చెప్తాడు కశ్యపుడు. అప్పుడు అడుగుతుంది, నారాయణుడు ఎలా నేను ఆరాధించాలి, ఏ రీతి తలంతు, ఏ రీతిగా నేను తలంచాలి అని, ఆయన మంత్రం ఏది, ఏ మంత్రాన్ని నేను జపించాలి అంటే అప్పుడు ఆయన చెప్తాడు, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే వాసుదేవ మంత్రాన్ని, నారాయణ మంత్రాన్ని చెప్పి నువ్వు చక్కగా ఈ వ్రతాన్ని చెయ్యి. పయోభక్షణ వ్రతం అంటారండి, చాలా అద్భుతమైనటువంటి వ్రతం. సంతానం లేదు అనుకునే వాళ్ళు ఈ వ్రతం కనుక చేస్తే సంతానం కలుగుతుంది. ఎప్పుడు చేయాలి? మాఘమాసం అమావాస్య అయిన తర్వాత అమావాస్య రాత్రి నుంచి స్టార్ట్ చేస్తారు ఈ వ్రతాన్ని. ఏ రోజుకు ఆ రోజు కలశాన్ని పెట్టుకుని పూజ చేస్తూ పాడ్యమి నుంచి ద్వాదశి వరకు 12 రోజుల పాటు ఆ స్వామికి రోజు పాయసాన్ని చేసి ఆరగింపు చేసి రోజుకు ఒక విప్రుణ్ణి, ఒక బంధువుని ఎవరైనా పిలుచుకుని వారికి ఆ పాయసాన్ని పెట్టి వారు తినాలన్నమాట. ఇలా 12 రోజులు వ్రతాన్ని చేస్తూ నేల మీద పడుకోవాలి. ఆ నేల మీద పడుకుంటూ వాళ్ళు ఎలా ఆచరించాలి వ్రతాన్ని అంటే బ్రహ్మచర్యాన్ని పాటించాలి 12 రోజులు. అలా పాటించి ఎవరైతే కనుక ఈ పయోభక్షణ వ్రతం చేస్తారో వాడికి సాక్షాత్తు శ్రీహరే కడుపున పడతాటండి. అంత గొప్ప వ్రతం. పాయసాన్ని తిని ఆఖరి చివరి రోజున ఈ వ్రతాన్ని ఉద్యాపనం చేస్తూ బంధువులని మిత్రులని అందరినీ తన శక్తి కొద్దీ అందరినీ పిలుచుకొని పెట్టచ్చు. ఎంతమందికి పెట్టగలిగితే అంతమందికి అలా చేయొచ్చని ఈ వ్రతం యొక్క నియమం అనమాట. ఈ పయోభక్ష వ్రతాన్ని కశ్యపుడు చెప్తే ఈ వ్రతాన్ని ఈవిడ చేస్తుంది. ఈవిడ చేసిన తర్వాత ఆ వ్రతం పూర్తవగానే నారాయణుడు ప్రత్యక్షం అవుతాడు. అయితే వ్రతం చేసేటప్పుడు నియమం ఏంటంటే ఈ 12 రోజుల పాటు ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు. ఎవరి దగ్గర మన చెవులు పెద్దవి చేసుకుని వాడి గురించి వీడి గురించి చాడీలు వినకూడదు. నోటితో అపశబ్దాలు మాట్లాడకూడదు. ఎంత కష్టం అండి ఇది. వ్రతాలు చేయమన్నా చేస్తాం, అగ్నిలో దూకమన్నా దూకుతాం, కానీ ఇంకోటి తొట్టకుండా మానం అంటే ఎలా ఉంటామని చెప్పండి. ఇంకోటి గురించి తెలుసుకోకుండా మన చెవులు పెద్దవి కాకుండా ఎలా ఉంటాయి చెప్పండి. ఎవరి గురించి అలా చెప్తుంటే యువత నుంచి పని ఆపుకుని మరి అక్కడికి వెళ్ళి ఏమిట్రా ఏం చెప్తున్నావు ఇందాకని అడుగుతామండి. వాడి గురించి తెలుసుకోవాలి మనం. అంటే వీడి పని ఆపేసి మరి అంత దూరం వెళ్తాడండి వాడు. వీడికి ఇక్కడ ₹1,00,000 వేస్ట్ అయినా పర్వాలేదండి, వ్యాపారం మొత్తం పోయినా పర్వాలేదు, కానీ వాడి గురించి ఏదో తెలుసుకోవాలి అనే ఆతృత వీడికి. అందువల్ల అలాంటి ఆతృత ఉండడానికి వీల్లేదు. అందుకే మన ఆండాడు తల్లి కూడా చెప్తుంది, తీక్కురళై చెన్నోదో, మనం ఎవరి గురించి చెడ్డగా మాట్లాడకూడదని చెప్తుంది అమ్మ. చెయ్యాదన చెయ్యం, ఏవి చేయకూడదో అవి మనం చెయ్యం. పెద్దల ఆచరణ ఏదైతే ఉందో దాన్ని మనం చేస్తామని అమ్మ చెప్తుంది కదా. అలా ఇక్కడ కూడా అయ్యము పిచ్చయం ఆందాయం కైగాటి, అన్ని వ్రతాలకు ఒకే నియమం అండి. పెద్దలకి బ్రహ్మచారులకి అందరికి కూడా నువ్వు చక్కగా దానం చెయ్యి అమ్మ చెప్పింది మనకి. ఆ దానం లేకపోతే వ్రతం ఫలం రాదం. అందువల్ల మన చెప్తుంటారు కదండి, సంతానం కలగాలంటే ఎలా కలుగుతారండి? పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డ అంటారు. బిడ్డలు పుడతారు. పుట్టినవాడు సవ్యంగా మంచిగా ఉండాలంటే దానం. వాళ్ళు ఎంత దానం చేస్తారో పరమాత్మ యొక్క కార్యాలలో, సమాజం కోసం ఏ రకమైనటువంటి సేవలు చేస్తారో ఆ సేవలను బట్టే వాళ్ళకి ఉండే సంతానం ఉత్తమంగా ఉంటుంది అని మనకి చరిత్ర చెప్తారు. అందువల్ల ఇవి చెయ్యాలి, ఇవన్నీ చెప్తున్నాడు ఆయన. అలా చేసి ఈవిడ వ్రతాన్ని చేస్తుంది. పరమాత్మ చెప్తాడు, పరమాత్మ సాక్షాత్తుగా ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకోమంటే ఈవిడ చెప్తుందనమాట, నాకు ఇది కార్యం, మన పిల్లలు ఇలా ఇబ్బందులు పడుతున్నారు అంటే, అయితే అసలు నువ్వేం బాధపడకు, నేనే నీ కుమారుడిగా పుడతాను, అయితే ఈ విషయం ఎవరికి చెప్పకు, మళ్ళీ నీ యొక్క పిల్లల యొక్క రాజ్యాన్ని పిల్లలకు వచ్చేలా చేస్తాను అని పరమాత్మ వరాన్ని ఇస్తాడు నారాయణ. ఇచ్చిన తర్వాత ఈవిడ కశ్యపుడి దగ్గరికి వెళ్ళి ఆ కశ్యపుడితో ఆనందించి ఆ కశ్యపుని యొక్క వీర్యం ఈవిడ గర్భంలో చేరడం వల్ల పరమాత్మ ఆవిడ గర్భంలో చేరతాడు ఈ కశ్యపుని ద్వారా అన్నమాట. చేరి ఆవిడ కడుపులో ఈయన ఉంటాడు. ఉన్నప్పుడు బ్రహ్మ మొదలైన వాళ్ళంతా కూడా ఈయన దగ్గరికి వచ్చి స్తోత్రం చేస్తారు. రోజులు పెరుగుతున్నాయి రోజు రోజు. అలా పెరిగిన తర్వాత అక్కడ వచ్చి బ్రహ్మ మొదలైన వాళ్ళంతా కూడా వచ్చి ప్రార్థన చేస్తారు. త్రిభువన జయరూఢ దేవ ఉరుక్రమ పృథులాత్మ సిపివిష్ట అంటూ పరమాత్మ గురించి ప్రార్థన చేస్తారు. ఆవిడ యొక్క గర్భం దగ్గర ఉన్నటువంటి లోపల ఉన్న శిశువుని, నువ్వు ఈ లోకాలన్నింటినీ కాపాడేవాడివి, దేవతలందరినీ సంరక్షించేవాడివి, నీ భక్తులైన వారందరినీ కూడా నువ్వు అనుగ్రహించేవాడివి అని పరమాత్మని స్తోత్రం చేస్తాడు బ్రహ్మ. అలా స్తోత్రం చేసి చక్కగా నువ్వు అదితి యొక్క గర్భం నుంచి బయటికి రావయ్యా అని ప్రార్థన చేస్తాడు బ్రహ్మ. అలా ప్రార్థన చేసిన తర్వాత పరమాత్మ వచ్చేట. ఎప్పుడు వచ్చాడు? ఈ వామనమూర్తి పుట్టింది ఎప్పుడు అంటే రవి మధ్యాహ్నం వనం ధరింప సూర్యుడు మధ్యాహ్నానికి వచ్చేటండి. వచ్చిన తర్వాత గ్రహ తారా చంద్ర భద్ర స్థితిని, గ్రహాలని కూడా మంచి అనుకూలమైనటువంటి కాలం. శ్రావణ ద్వాదశి నాడు
శ్రావణ మాసంలో ద్వాదశి రోజున శ్రోణనభిజిత్ సంజ్ఞాత లగ్నంబునన్ శ్రవణ నక్షత్రం రోజున పుట్టేట. మనకి ద్వాదశి మనం వచ్చింది, వామన ద్వాదశి చేసాం మనం. ఆ ద్వాదశి రోజున శ్రవణ నక్షత్రం రోజున అభిజిత్ లగ్నం అంటే మెట్ట మధ్యాహ్నం పూట స్వామి అవతరించాడు. అలాంటి నక్షత్రంలో స్వామి పుట్టారు. పుట్టిన తర్వాత ఈయనకి ఉపనయనం చేయాలి. పెద్దవాడు అయ్యాడు ఈయన. ఎలా ఉన్నాడు ఈయన అంటే, ఈయన శరీరంలో చక్కగా పీతాంబర వస్త్రాన్ని ధరించున్నాడు. చక్కగా మంచి మంచి కుండలాలు ఉన్నాయి. ఆ కుండలాల కాంతితో ఆయన యొక్క బుగ్గలు అన్నీ కూడా మెరుస్తున్నాయి. స్వామికి అందమైనటువంటి చతుర్భుజాలతో శ్రీవత్సము, కౌస్తుభము మొదలైన వాటన్నిటితో కలిసి అవతరించేట స్వామి. అలా పుట్టగానే దేవతలు అందరూ కూడా ఆనందించి పుష్పవృష్టి కురిపించారట. రాక్షసుల యొక్క ఇళ్లల్లో అమంగళాలు మోగేటండి ఈ వామనుడు పుట్టగానే. వామనుడు అవతరించాడు. పార్వతీదేవి వీళ్ళంతా అక్కడ లక్ష్మీ సమానమైన వాళ్ళంతా కూడా అక్కడ, అంటే ఈ అదితిని అందరూ కూడా పొగిడారట. అంటే ఈవిడ ఎంత గొప్పది అదితి అంటే, లక్ష్మీదేవి కానీ పార్వతి కానీ ఎవరు కూడా ఇంత అదృష్టవంతురాలు ఇంకోరు ఉండరు, ఈవిడితో సమానం కారన్నట్టుగా ఈవిడిని చక్కగా స్తోత్రం చేశారు అందరూ కూడా. వామనుడిని తల్లి, తన తండ్రి కశ్యపుడు వీళ్ళంతా కూడా వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత అంతలోనే పెద్దవాడు అవుతాడు ఆయన. కథే వచ్చే దేహం ఎలాంటిది తెలిసినట్టు చాలా పొట్టి దేహాన్ని పెట్టుకున్నట్టు మరుగుజ్జువాడిగా అయ్యేటండి. అయితే ఈ వామనావతారంలో చాలా అందంగా చెప్తారు. పైన చెప్తాం మీకు. ఈ వామనుడికి ఉపనయనం చేయాలి. వామన అంటే మరుగుజ్జువాడు అని అర్థం. అలా మరుగుజ్జుతనాన్ని, లోకంలో చూడండి పొట్టిగా ఉంటే అందరూ వెక్కిరిస్తారే, ఆ పొట్టితనాన్ని తీసుకున్నట్టు దేవతల్ని, తన భక్తుల్ని కాపాడడానికి దేవుడు అందరూ వెక్కిరిస్తారు అలాంటివేం పెట్టుకోట్టండి. తన భక్తుల్ని కాపాడడానికి ఎంత హేయమైన రూపాయనైనా తీసుకుంటాట. అలాంటి వామనుడికి గాయత్రి మంత్రోపదేశాన్ని సూర్యుడు చేసేట. చేసి బృహస్పతి గారు వచ్చి యజ్ఞోపవీతాన్ని ఇచ్చారట. కశ్యపుడు వచ్చి ముంజ దర్భలు అంటారు, మొలతాడు కింద కడతారు, ఆ మొలతాడుని ఆయన ఇచ్చారు. అదితి కౌపీనాన్ని ఇచ్చిందటండి. బ్రహ్మచారి ఎప్పుడు సదా కౌపీనధారి అయి ఉండాలి. ముందల కౌపీనాన్ని ఆవిడ ఇచ్చింది. భూదేవి వచ్చి ఆయనకి జింక చర్మాన్ని ఇచ్చిందటండి. బ్రహ్మచారికి అజినం ఉంటుందండి. జింక చర్మాన్ని కట్టుకోవడం, తర్వాత ఇక్కడ పెట్టుకోవడం, వక్షస్థలం యజ్ఞోపీతం దగ్గర పెట్టుకుంటారు కదా. చంద్రుడు వచ్చి దండాన్ని ఇచ్చేట. పాలాసి దండం అంటారు. ఎప్పుడు చేతిలో, బ్రహ్మచారి చేతిలో దండం ఉంటుందండి. ఒక కర్ర పట్టుకుంటాడు పాలాసి దండాన్ని. అది ఎందుకు అనేది ఆ వ్రతంలో మనకి చెప్తారు. అతను గోవుల నుంచి కానీ సర్పాల నుంచి కానీ రక్షించుకోవడం కోసమే దండం తప్ప, అయితే కొట్టకూడదు. ఊరికి అదిరించడానికి, ఒకవేళ అవి మీదకి వస్తే అదిరించడానికి తప్ప వేరు కాదు. అలా పాలాసి దండాన్ని, అలాగే ఆకాశం వచ్చి గొడుగు ఇచ్చిందిటండి. బ్రహ్మ వచ్చి కమండలాన్ని ఇచ్చేట. సరస్వతీదేవి వచ్చి జపమాల ఇచ్చిందిట. సప్తఋషులంతా వచ్చి దర్భలు ఇచ్చారట. ఇలా స్వామికి ఒక్కొక్కరు కార్యాలన్నీ చేసి పెట్టారు. అలా అయిన తర్వాత స్వామికి బయలుదేరి వెళ్తున్నట్ట, అడుగులు వేసుకుంటూ చిన్నవాడు. అలా వెళ్తూ ఈయన ఎక్కడైతే గనక బలి చక్రవర్తి యజ్ఞం చేస్తున్నాడో ఆ యజ్ఞం చేసే ప్రదేశానికి వెళ్తున్నాడు. వెళ్ళి అతని దగ్గర ఏదైనా దానం తీసుకోవాలి అని ఈయన బయలుదేరి వెళ్తున్నాడు అక్కడికి. అయితే నిజానికి వక్షస్థలంలో లక్ష్మీదేవి ఉండి ఈయన అక్కడికి యాచన కోసం వెళ్తున్నాడు. దేనికోసం? లక్ష్మీదేవి ఉన్న యాచన కోసం ఎందుకు వెళ్తున్నాడు? దేవతా కార్యం. అయితే ఇలా వచ్చేటటువంటి ఈయన్ని చూసేటండి. చూసి వాళ్ళంతా అనుకున్నట్ట, అంటే ఇక్కడ బలిచక్రవర్తి నర్మదా నదీ తీరంలో, ఉత్తర తీరంలో అక్కడ యజ్ఞం చేస్తున్నాడు. అక్కడ యాగశాలన్నింటినీ చూస్తున్నట్ట స్వామి. చూస్తూ వాటన్నిటినీ, అక్కడున్న సైన్యాలన్నీ చూస్తూ, యజ్ఞగుండాల్లో వచ్చేయండి ఆ ధూమం ఏదైతే ఉందో ఆ ధూమం సూర్యుడిని కూడా కప్పేస్తుందట. అంత పొగలు వస్తున్నాయి, అంత పెద్ద యజ్ఞం చేస్తున్నారు వాళ్ళు. అయితే ఈ ప్రహ్లాదుడు, ఇతను మన వామను నడిచి వస్తూ ఉంటే ఈ అందాన్ని చూసి ప్రతివాడు అనుకున్నట్టు, ఎవడరా వీడు ఇంత అందంగా ఉన్నాడు? శంభుండో హరియో పయోజభవుడో, ఇతను ఎవరో వచ్చేవాడు శంకరుడా లేకపోతే విష్ణువా? పయోజభవుడో అంటే ఈయన బ్రహ్మదేవుడా? చండాంసుడో వన్నియో, ఇతను ఎలాంటి వాడు? సూర్యుడా లేకపోతే అగ్ని? ఎవరితను? దంభాకారత వచ్చేగాక, ఎవడో వేషం వేసుకుని వస్తున్నట్టుగా ఉన్నాడు, మోసపూరితంగా మనందరినీ మోసం చేయాలని వస్తున్నట్టుగా ఉన్నాడు. ధరణిన్ ధాత్రీసురుండెవ్వడీ శుంభోద్యోతనుడు, ఈ మనోజ్ఞతనుడంచున్ విస్మయ భ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారిగని. ఆ బ్రహ్మచారిని చూసి అనుకున్నట్టంత వీడెవడు? శంభువా, విష్ణువా లేకపోతే బ్రహ్మ అని తత్సభ్యుల్ రహస్యంబుగన్, రహస్యంగా అనుకుంటున్నట్టు ఎవడు రావాడని అందరూ అనుకుంటున్నట్టండి.
వాళ్ళందరూ ఎలా చేసుకుంటున్నారంటే గుజు గుజులు వారును చెవుల్లో ఏవో మాట్లాడుకుంటున్నట్ట, గజిబిజి బడువారు గజిబిజిగా ఏదో ఏమిటో అంతా మాట్లాడుకుంటున్నట్ట. అలా వాళ్ళంతా మాట్లాడుకునే సందర్భంలో వాళ్ళంతా అనుకుంటుంటే సభా మండపం దగ్గరికి వచ్చేట్టు ఈయన స్వామి. అలా వచ్చి వెరచుచు, ఈ వామనుడు నడక ఎలా ఉందో చాలా అందంగా చెప్తున్నారు. భయపడుతూ భయపడుతూ వస్తున్నట్టు ఆయన వరచుచు వంగుచు వ్రాలుచు వంగుతూ అలా పడిపోతున్నట్టుగా. చిన్నపిల్లలు నడిచేది అలాగే కదండి, ఎలా నడుస్తారు చిన్నపిల్లవాడు? అలా విరంగుతున్నట్టుగా, అలా వాలిపోతున్నట్టుగా నడుస్తూ హరిమురి గుబురులకు జనుచు హరి హరి అనుచు మధ్య మధ్యలో హరి హరి అంటున్నట్ట వామనుడు. అలా చిన్నపిల్లలు చూడండి హరి హరి అంటూ అలా చిన్న చిన్న నడకలు వేస్తూ ఉంటే ఎంత అందంగా ఉంటుంది. అలా వస్తూ ఉలిక్కి పడుతున్నట్టు, ఒకసారి తిరుగుతున్నట్ట. ఆ తిరుగుతూ కొంతమందితో చర్చ చేస్తున్నట్ట. కొందరితో చర్చించును కొందరితో జటలు చెప్పు గోష్ఠించేయం. కొందరితో గోష్ఠి చేస్తున్నట్ట, కొందరితో తర్కిస్తున్నట్ట, కొందరితో మాట్లాడుతున్నట్ట, కొందరితో నవ్వుతున్నట్ట. అంటే వచ్చేటప్పుడు చిన్నపిల్లలు చూడండి అప్పుడప్పుడు అలా వెళ్తూ ఒకసారి నవ్వుతాడు, మళ్ళీ మనం చూడండి అలా వెళ్ళిపోతాడండి. తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళి ఏదో మాట్లాడుతుంటాడు, నేను ఒప్పుకోను అంటాడు. అలా చిన్నపిల్లవాడిగా అన్ని చేష్టలు చేస్తూ అలా వెళ్తున్నాడు. అందరినీ ఆకర్షిస్తున్నాడు, అందరూ ఆయన చూస్తున్నాడు. ఎలా ఉన్నాయి ఆయన నడకలు? వెడవెడ నడకలు నడుచుచు ఆయన నడకలు మెల్లమెల్లగా అడుగులు వేస్తున్నట్ట. నెడ నెడ వడుగిడగా నడరీలు దిగబడగా భూమి ఒకసారి కుంగిపోతుందటండి. అంటే చిన్నపిల్లాడైనా వేసే అడుగులు ఎలా ఉంటాయంటే, చిన్నపిల్లలు చూడండి మనలాగా స్ట్రైట్గా వేయండి, ఒక కాలు ఎత్తి డమ్మని కొడతారు, మళ్ళీ ఇంకో కాలు ఎత్తి డమ్మని కొడుతుంటారు చూడండి. చిన్నగా అడుగులు వేస్తుంటారు కదా, అలా అడుగులు వేస్తుంటే భూదేవి మోసేట్టే ఆదిశేషుడు ఒకసారి పక్కకు జరిగేటండి. అలా అడుగులు వేస్తున్నట్టు చాలా అందంగా బుడి బుడి నొడవలు నొడుగుచు బుడి బుడి అడుగులు వేస్తున్నట్టు చిన్ని 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 అడుగులు చాలా అందంగా ఉన్నాయి. చిన్నపిల్లలు వేస్తున్నారు ఆ అడుగులు. అలా వేస్తూ ఈయన దగ్గరికి వచ్చేటువంటిది ఈ దానవ చక్రవర్తి అయినటువంటి ఈయన్ని వచ్చి ఆయన రాగానే వెంటనే ఈయన పాదాలు కడగాలి అని అనుకున్నారు. ఈయన నీళ్ళని ఎవరు శిరస్సును ధరిస్తాడో, అంటే శివుడు విష్ణు బ్రహ్మగారి పాదాలు కడిగితే ఆ తీర్థాన్ని జల్లుకుంటాడు శివుడు, రుద్రుడు. అందుకే రుద్ర అనే పేరు పోయి శంకర అనే పేరు వచ్చింది. శంకర అంటే శం అంటే సుఖాన్ని, కర ఇచ్చువాడు అని అర్థం అండి. అలాగే ఆయనకి శివ అని నామం. శివ అంటే మంగళాలు ఇచ్చువాడు అని అర్థం అండి. విష్ణువు యొక్క తీర్థాన్ని శిరస్సును పెట్టుకోవడం వల్ల ఆయన మంగళకరుడయ్యాడు అని అంటారు. పోతనామాచ్యుల వారే చెప్తున్నారు ఆ మాట, మనం చెప్పిన మాట కాదు. అంటే అటువంటి పాదతీర్థాన్ని అందరూ శిరస్సును పెట్టుకోవాలనుకుంటారు, శివుడే అలా అనుకుని ఆయన పెట్టుకుంటాడే. అలాంటి వామనుని యొక్క కాళ్ళని కడిగి ఆ బలిచక్రవర్తి మిక్కిలి మేలు కలిగించేయండి పాదాలటాడు. అలాంటి పాదాలని చల్లుకున్నట్ట నీళ్లు పాద ప్రక్షాళన చేసి ఆ నీళ్ళని చక్కగా పెట్టుకున్నాడు. అడిగట్టిన కస్త్వం, ఎవడరా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావరా అని వామనుడికి బలిచక్రవర్తికి చాలా మంచి సంవాదం జరుగుతుంది. కస్త్వం బ్రహ్మన్, ఎవడరా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? అపూర్వ, ఇప్పుడు వాడిని కాదండి నేను ఎప్పటి నుంచో ఉన్నానంటే దీనికి దానికి చాలా అర్థం వేరుగా ఉంటుంది. అయితే ఇలా వీళ్ళిద్దరికి అడుగుతున్నట్టయినా ఎక్కడి వాడవు నువ్వు? వడుగా ఎవ్వరి వాడవు ఎవ్వడవు సంవాస స్థలం వెయ్యది, నువ్వు ఎక్కడుంటావు అంటే యా అఖిల బ్రహ్మ సృష్టి అంటట. బ్రహ్మ ఎక్కడ సృజించాడో అక్కడ అంతా ఉండాలి కదండి, అన్ని చోట్ల తిరుగుతాను అన్నట్టండి. ఈయడకు నీ వరుదించుటం సఫలమయ్యను వంశమున్ జన్మము, నువ్వు ఇక్కడికి రావడం చక్కగా మాకు ఆనందంగా ఉంది, మా వంశాన్నింటినీ కూడా సఫలం చేస్తుంది, నేను చాలా పుణ్యాత్ముడను, ఈ యజ్ఞం చాలా పవిత్రమైనది అని వాడి గురించి నేను చక్కగా చెప్తాడు. నీకేం కావాలా కోరుకో, వరచేలంబులో మాడలో, నీకు మంచి మంచి వస్త్రాలు కావాలా, మాడలు కావాలా, లేకపోతే ఫలములో మంచి ఫలాలు కావాలా, ఫ్రూట్స్ తింటావా, వన్యంబులో గోవులో, హరులో రత్నములో రథంబులో, రత్నాలు కావాలా, రథాలు కావాలా, ఏం కావాలో కోరుకో, కన్యలో మృష్టాన్నంబులో, మంచి మంచి పాయసం కావాలా, ఏవి కావాలో చెప్పు, మంచి మంచి ఆహార పదార్థాలు ఉన్నాయి, జుర్రే ఉన్నాయి, తాగేవి ఉన్నాయి, నాకే ఉన్నాయి, అన్ని నీకేది కావాలో చెప్పు, అవన్నీ ఇస్తాం. కన్యలో, లేకపోతే నీకు కన్యలు కావాలా, రమణీమణులు సుందరి అయినటువంటి సుందరాంగులు కావాలా, కాంచనము నికేతనములో, బంగారం కావాలా, నీకు లేదంటే భవనాలు కావాలా, గ్రామములో భూములో, ధరణీ ఖండమే కాక ఏమడిగేదో ధాత్రి సురేంద్రోత్తమా, నీకేది కావాలో అడగవయా అని అన్నీ ఇచ్చేస్తా అన్నట్టండి. అడిగితే ఈయన అన్నాడు, నాయన నాకు అవన్నీ ఎందుకు, నాకు అవన్నీ అవసరం లేదు,
నాకు కావాల్సిందల్లా కొంచెం చాలు అన్నట్టండి. ఇక మన ఆడవాళ్ళు చెప్తారు, అడగడం కూడా చేత కాదటండి, ఎక్స్పీరియన్స్ లేదటండి. యాచకుడే చేయబట్టేట స్వామి. ఎందుకంటే లోకంలో యాచన చాలా తక్కువ, నీచమైన వృత్తి అండి అడుక్కోవడం. మనకి శాస్త్రం చెప్తుంది, తృణాదపి లఘుస్థూల అని. అన్నిటికంటే చాలా చిన్నది గడ్డి పరక కదండి, గాలి వస్తే ఉప్పు అంటే ఎగిరిపోతుంది. ఆ గాలి కంటే తేలికైనది దూది, అది ఇంకా తేలిగ్గా ఉంటుంది. తృణాదపి లఘుస్థూల తూలాదపి చ యాచక. దానికంటే కూడా దూది కంటే ఇంకా తేలికైన వాడు ఎవడు అంటే యాచకుడండి. యాచకుడు చాలా అందరికంటే తేలికైన వాడు. ఎందుకని యాచకుడి దగ్గరికి వాయువు కూడా వెళ్ళదటండి. వాయునాకిం ననీతోసౌ అని మనకి శాస్త్రం చెప్తారు. వాయువు కూడా వాడి దగ్గరికి వెళ్ళాలంటే భయపడుతుంట. ఎందుకో తెలిసిన? ఎందుకు వాయువు భయపడుతుంది అంటే, వాయువుని అడిగారు, ఏమా నువ్వెందుకు వాడి దగ్గరికి వెళ్ళడానికి భయపడుతున్నావు అంటే, ఏమో నన్ను ఏమన్నా అడుక్కుంటాడేమో అని భయం అండి అందుకండి. మామయం యాచయేది, నన్ను ఏమన్నా అప్పు అడుగుతాడేమో అని భయం వేసి ఆ వాయువు కూడా వాడి దగ్గరికి వెళ్ళదటండి. యాచకుడు అంటే అంత తక్కువగా చూస్తారనమాట. అటువంటి యాచక వృత్తిని ధరించి స్వామి వెళ్ళాడు అక్కడికి. వెళ్ళి వాడి దగ్గర బలిచక్రవర్తి దగ్గర నాకు కావాల్సినవి ఇవి అని అడగడానికి వెళ్ళాడు. మన ఆళ్వార్లు అంటారు, ఏమడగాలో కూడా చేతగాక నిలం మావలి అంటట. మహాబలి అంటానికి భూమి కావాలి కదండి. ఏమంటే మహాబలి గారు నాకు 3 అడుగులు నేల కావాలని అడగాలి, కానీ అడిగట నిలం అంటే భూమి. మహాబలి ఇవ్వు నాకు అన్నట్టండి. నిలం మావలి మూవడి తాయన్ను అని. ఓ బలి ఆ భూమిని మహాబలి 3 ఇవ్వు అన్నట్టండి. ఏమిటి అడగడం కూడా చేత కాదు నీకు, ఎప్పుడు అడుక్కోవడం తెలియదుటండి. అడిగిన వాళ్ళకి ఇవ్వడం తప్ప అడుక్కోవడం చేతగాక మొట్టమొదటిసారి వెళ్ళి అడిగిందిటండి. ఇది ఎవరిని అడగలేదు, యాచన చేయలేదు. అలా అడిగేటండి. నీలం మావలి భూమిని, మహాబలి 3 అడుగులు అన్నట్టండి. అడగడం కూడా చేత కాదు పాపం. అలాంటి వాడు అంటే ఈయన అడిగేట, నీకు అదేం చేసుకుంటావయ్యా అంటే, నాకు ఆ 3 అడుగులు చాలయ్యా. ఆ అడగడం కూడా ఇందులో పోతనామాత్రి వారు ఇంకోరా చెప్పారండి చాలా అందంగా. ఒంటివాడ, నేను ఒక ఒంటరి వాడినయ్యా, నాకెందుకు, నాకు 1-2 అడుగులు 1-2 అడుగులు అన్నట్టండి. అంటే కూడుకోవాలి, 1-2 అడుగులు అంటే 3 అడుగులు. అడగడం చేత కావట్లేదు, 3 అని అడగలేకపోతున్నాడు. 1-2 అడుగులు మేర ఇమ్ము సొమ్ము మేరయొల్ల, అంతకంటే నాకు అవసరం లేదని అడిగేటండి. ఈయన అన్నట్ట, నా దగ్గరికి వచ్చావు గొప్పవాడిని నేను, అలాంటి నా దగ్గరికి వచ్చి అడిగేది ఇలాంటిదా నువ్వు? వసుధా ఖండంబు వేడితో గజములను వాంఛించితో, నీకేది కావాలి, భూమి మొత్తం రాసి ఇచ్చేయమంటావా ఇచ్చేస్తా, లేదు నీకు ఏనుగులు కావాలా చెప్పు, నీకేది కావాలో, యువతులందరూ కావాలని కోరతావా, యువతులన్నీ నీకు ఇచ్చేస్తాను, యువతులను వీక్షించి కాంక్షించితో. ఇక్కడ చాలామంది యువకులు స్త్రీలు ఉన్నారు, ఎవరైనా వాంఛిస్తావా చెప్పు, నీకు అందరినీ ఇచ్చేస్తా అన్నట్టండి. పసి బాలుడవు అని ఆ బాలుని చూసి, నీకు పదత్రయం నీకేమేమన్నాయా, 3 అడుగులు నేనేమిస్తానా నీకు అన్నట్టు. అప్పుడు స్వామి చెప్తున్నాడు, వామనుడు చిన్న పిల్లవాడు కదా అడుగుతున్నట్ట. గొడుగో జన్నిదమో కమండులు నాకు ముంజియో దండమో ఒడుగ నేనెక్కడ. అయ్యా నేను వడుగునయ్యా అంటే బ్రహ్మచారికి కావాల్సినవి ఒక గొడుగు కావాలి, జంజము నాకు జంజం కావాలి ఎప్పుడైనా మార్చుకోవాలంటే, మళ్ళీ కమండలం కావాలి, నాకు ముంజి అంటే జింక చర్మంతా మీకు చెప్పాం కదా అది కావాలి, దండము ఒడుగ నేనెక్కడయ్యా నాకెందుకు, నువ్వేమిస్తా అంటున్నావు, కరుల్ వామాక్షుల స్వంబులెక్కడ, నాకు నువ్వేమిస్తా అన్నావు, భూములు ఇస్తా అన్నావు, వామాక్షులు స్త్రీలను ఇస్తా అంటున్నావు, అస్వంబులు గుర్రాలు ఇస్తా అన్నావు, ఇవన్నీ నేనేం చేసుకోను, నిత్యోచిత కర్మం ఎక్కడ, నేను చేసే కర్మ ఎక్కడ, ఇది ఎక్కడ, మదాకాంక్షితం ఇతం వైన 3 అడుగుల్ మేరయత్రోవకిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికిన్. తండ్రి నువ్వు నాకు 3 అడుగులు ఇవ్వయా బలి చాలు, బ్రహ్మాండం ఇచ్చినట్టే అన్నట్టండి. దేవుడు ఎప్పుడు అబద్ధం అంటండి, నువ్వు ఇస్తే చాలు, 3 అడుగులు ఇచ్చావంటే చాలు నాకు మొత్తం ఇచ్చినట్టే అన్నట్టండి. వెంటనే శుక్రాచార్యుల వారు చెప్పారు, తగో వీడు ఎవడో తెలుసునా నీకు, ఇచ్చేస్తా అని మాట ఇచ్చేసేట, ఓకే ఇస్తా అన్నట్టండి. వెంటనే శుక్రాచార్యులు వచ్చారు, గురువు
గురువు మాట వినకపోతే చెడిపోతారండి ఎవడైనా. అయితే బృహస్పతి మాట విన్నందుకు ఇంద్రుడు చెడిపోయాడు. ఇక్కడ మాట విననందుకు ఇతను బాగుపడ్డాడు. చెడ్డ గురువు మాట వినకూడదండి. శుక్రాచార్యుడు ఏం చెప్తున్నాడు, విష్ణువుకి ఇస్తా అన్నప్పుడు వద్దన్నాడు కనుక అలాంటి గురువుని వదిలిపెట్టాడు. బలిచక్రవర్తి చేసింది అది, ఉత్తముడు అయ్యాడు. బలిచక్రవర్తి చెప్పేటాడు, ఇగో ఇతను మామూలు వాడు కాదు, ఈ శ్లోకాలు చదువు, పద్యాలు మామూలు విషయం చెప్పుకుందాం, సామాన్యుడు కాదు, వచ్చినవాడు సాక్షాత్తు విష్ణువే, ఇతను నిన్ను వంచి ఈ 3 అడుగులతో 3 లోకాలను కొలి చేస్తాడు అని ముందే చెప్పేసేటండి. యోగ దృష్టితో చూసి శుక్రాచార్యుడు చెప్పేశాడు, నీకు ఇబ్బంది అవుతుంది, వద్దు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవద్దు అని చెప్పాట. చెప్తే నీకు అది కాక అబద్ధం ఆడినందువల్ల ఇందాక మాట ఇచ్చేసావు కదా, ఇప్పుడు మాట తప్పితే ఏదైనా పాపం వస్తుంది అనుకుంటామేమో, ఏం పర్వాలేదు. శుక్రుడు నీతి చెప్పేటండి, వారి జాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్తమాన భంగమందు జగిత గోకులాగ్ర జన్మ రక్షణమందు వంకవచ్చు నగము 100 దడిప. అయ్యా నువ్వేం పాపం నీకేం రాదయ్యా, పలుకు తప్పు అబద్ధం చెప్పినా పర్వాలేదు అని అబద్ధం చెప్పడానికి కొన్ని చోట్ల చెప్పేటండి. ఎక్కడెక్కడ అబద్ధాలు ఆడొచ్చో చెప్పేట శుక్ర నీతిది. కానీ మనకు అవసరం లేదు, కానీ చెప్పాలంటే చెప్పుకునేవాళ్ళు చెప్పుకుంటారు ఈ నీతిని తీసుకుని కూడా. అంటే వారి జాక్షులందు ఆడవాళ్ళ దగ్గర కానీ, వైవాహికములందు వివాహాల దగ్గర కానీ, ప్రాణ విత్తమాన భంగమందు అంటే ప్రాణం కానీ పోతున్న సమయంలో, విత్తం డబ్బు పోతున్న సమయంలో, మానం అభిమానం ఏదన్నా మన పేరుకి ఇబ్బంది కలుగుతుందన్న, గోకులాగ్ర జన్మరక్షణమందు అంటే ఒక బ్రాహ్మణ్ణి కానీ ఒక గోవుల్ని కానీ ఆదుకోవాలి అనే సమయంలో కానీ ఏదైనా మనకు అనిపిస్తే అలాంటి సమయంలో అప్పుడు మనం బొంకవచ్చు, అబద్ధం చెప్పినా పర్వాలేదయా, పాపం నీకు అంటది అంటాడు. అయితే దీన్ని అందరూ కూడా మంచిగా వాటలా చెడుగా వాడుకుంటున్నారు. వైవాహికములందు 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలండి. అబ్బాయి క్యాన్సర్ ఉంటే ఏమిటి కనుక, అబ్బాయి సిగరెట్ తాగితే ఏమిటి కనుక, ప్యాక్ ఆడితే ఏమిటి కనుక, 100 అబద్ధాలు ఆడైనా సరే మా అబ్బాయికి ఏమీ లేవని చెప్పాడు. ఇక వివాహంలో ఇలాగే అడిగట వరుణ్ణి, ఏమంటే మీకు ఏమైనా అలవాట్లు ఉన్నాయా, లేవు. సిగరెట్ తాగుతారా, తాగను. మందు తీసుకుంటారా, తీసుకోను. అన్నీ ఏవి లేవు 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 అని చెప్పేటండి. చివరికి పురోహితులు వారు అడిగట, అయ్యా నీకు అబద్ధాలు వచ్చినా, అబద్ధాలు ఆడతా అన్నట్టండి, అబద్ధాలు వచ్చును అన్నట్టు. అంటే దాన్ని బట్టి వీడన్నీ చెప్పినవన్నీ కూడా అబద్ధాలే అని తేలిపోయింది. అందువల్ల అలాంటి వాడిని స్వీకరించకూడదు కదండి. అందువల్ల ఈ అబద్ధాలని వేరుగా వాడుకునే వాళ్ళు కూడా ఉంటారు. వివాహం అంతా జరుగుతున్నప్పుడు ఆగిపోతుంది, ఎవరో చనిపోయారు దానివల్ల ఆగిపోయే సమయంలో దాన్ని ఏదో రకంగా ఆపి చక్కగా వివాహాన్ని ఆపకుండా, ఆ విషయం తెలియకుండా వివాహం జరిపించి తర్వాత చెప్పచ్చు. అప్పుడు ఏదో బయటికి వెళ్ళారండి, అక్కడికి వెళ్ళారండి అంతే తప్ప ఇదేదో దీన్ని అడ్డు పెట్టుకుని అబద్ధాలు ఆడటం కూడదు. శుక్రుడు నీతి చెప్తాడు, ఇలా ఆడచ్చు ఏం పర్వాలేదు అని చెప్తే ఇతను అంటాడు, నేను ఎట్టి పరిస్థితుల్లో చేయనిది. చాలా అందమైనటువంటి ఒక మాట చెప్తాడు, ఏమయ్యా దానం ఇస్తా అన్నాను, పోతే పోయిన నష్టం ఏమిటి కనుక, కారే రాజులు రాజ్యములు కలగవే గర్వోన్నతిం పొందరే. లోకంలో ఎంతమంది రాజులు ఉండలేదయా, ఎంతమంది రాజులు పోయారు, సంపాదించుకున్న వాళ్ళంతా లోకంలో మిగిలారా, ఏ ఒక్కడు మిగలలేదే. వారేరి సిరి మూటగట్టుకుని పోవంచాలిరే, వాళ్ళ డబ్బంతా మూటలు కట్టుకుని తీసుకుపోయారా, వెళ్ళేటప్పుడు ఎవ్వడు తీసుకుపోలేదు కదా. కానీ భూమిపై పేరైనం కలదే, వాళ్ళకి ఏమైనా ఎక్కడైనా పేరన్నా ఉందా, పేరు ఎవడన్నా, వాళ్ళని ఎవరు కూడా ఒక్కడు కూడా చెప్పట్లేదే. సిబి ప్రముఖులు ప్రీతిన్యసక్కాములై ఈరే కోర్కులు వారలను మరిచిరే ఇక్కాలమున్ భార్గవ. ఓ శుక్రాచార్య, ఈ కాలంలో కూడా ఈ శిబి చక్రవర్తి మొదలైన వాళ్ళు చేసిన దానాన్ని అందరూ చెప్పుకుంటున్నారు, కానీ ఎవడన్నా మర్చిపోయాడా? ఇప్పటికీ శిబి చేసిన దానాన్ని అందరూ చెప్పుకుంటున్నారే, నేను ఈ దానాన్ని చేస్తున్నా, ఏం పర్వాలేదు. అయినా వచ్చినవాడు విష్ణువు అని నువ్వే అంటున్నావు కదా. విష్ణువు ఎలాంటి వాడు? సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క సౌందర్యం అంతా ఒక్కొక్క తన చేతితో శరీరాన్ని మొత్తాన్ని తడిమినవాడు, శరీరంతో ఒక్కోసారి ఒక్కో చోట ముట్టుకున్నవాడు. ఆ లక్ష్మి యొక్క లేశం ఒకసారి మన చేతకు అంటితే చాలు లక్ష్మి మనకు దరిద్రం అవ్వలేమండి. అలాంటి లక్ష్మిని స్పృశించిన వాడి చేయి కిందేమిటి, నా చేయి పైన ఏమిటి? అందువల్ల నేను ఇచ్చేస్తా, ఏం పర్వాలేదు. ఆదిన్ శ్రీపతి కొప్పుపై అప్పుడప్పుడు అమ్మవారి కొప్పు మీద చేయి పెడతాట స్వామి. తనుపై శరీరం మీద వంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందదగుట మీదైన నా కరంబు మేల్గాదే. నా చెయ్యి పై ఉండడం మేలు కాదా? రాజ్యము గీజ్యము సతతమే కాయంబు నా పాయమే. శరీరం ఎప్పటికైనా పోతుందయ్యా. సాక్షాత్తు లక్ష్మీదేవిని ఒకసారి బుగ్గలు మీరట, ఒకసారి ఏమో పాదాలు పట్టుకుంటాట, ఒక్కోసారి ఏమో ఆవిడ వక్షస్థలం మీద చేయి పెడతాట. అలా శరీరం అంతా తడిమినటువంటి చెయ్యి, ఆ చెయ్యి కింద ఈ
అలాంటి మర్యాదని పొందినటువంటి ఆ చెయ్యి కింద అవ్వటం మీద నా కరంబుంట నా చెయ్యి పైన ఉండడం మేలు కాదా, గొప్పదే కదా. అలాంటి విష్ణువు లక్ష్మీదేవిని స్పృశించినటువంటి భగవంతుడైనా వాడి చెయ్యి కిందే ఉంది కదా. నిరయంబైన నిబద్ధమైన, నాకు నరకం వస్తే వచ్చుగాక, నాకు బంధనం ప్రాప్తమైనా సరే, ధరణి నిర్మూలం పైన ఈ భూమంతా పోయినా సరే, దుర్మరణం పైన నాకు దుర్మార్గమైనటువంటి మరణం సంభవించినా సరే, కులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పో అంటాడు. ఏదైనా అవని హరుడైన హరి అయిన నీరజభవుండు ఆయన విష్ణువని శివుడవని బ్రహ్మవని ఎవడైనా కానీ. చాలా అందమైన మాట మాట్లాడేటండి ఇతను. తిరుగన్నేరదు నాదు జిహ్వా, నా నాలిక తిరగదు, వినుమా ధీవర్య వేయేటిగా. ఎందుకు ఈ మాటలు చెప్తావు, నా నాలుగు తిరగనగాక తిరగదని చెప్పాడు. నేను ఇంత గొప్ప మాట చెప్పాడు. చెప్పి వాళ్ళ భార్య విద్యావాడిని పిలిచి ఆయన స్వామి యొక్క పాదాలు కడిగించి ఆయనకి ధారాదత్తం చేస్తున్నాడు. ధారాదత్తం చేస్తూ స్వామిని రమ్మంటున్నాడు. ఏమయ్యా రావయ్యా వడుగా అందంగా మాట్లాడు. రమ్మ మానవకోత్తమ, ఓ మానవుల్లో ఉత్తముడా బ్రహ్మచారి రావయ్యా రా. లేమ్మా నీ వాంఛితంబులేదన చిత్తుందెమ్మా, అడుగుటనిటు రానిమ్మా. ఎంత అందంగా చెప్పాడు. నీ అడుగులు వేస్తూ నా వైపు రావయ్యా ఒకసారి. బుల్లి అడుగులు వేస్తూ వస్తున్నట్టు స్వామి. అలా వచ్చి నువ్వు చక్కగా నేను ఇచ్చినా తీసుకో అన్నట్టండి అని తన స్వామికి పాదాలు కడిగి తన భార్యతో నీళ్లు పోయించి చక్కగా పాదాలు కడిగాడు. పాదాలు కడిగేటప్పుడు కడిగిన తర్వాత చేతిలో నీటిని వదలాలి కదండి. ఆ నీటిని వదిలేటప్పుడు సంకల్పం చెప్తున్నట్ట. విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వేద ప్రామాణ్య విదే త్రిపాద ధరణీం దాస్యామి. 3 అడుగులు నేను ఇచ్చేస్తున్నాను అని అంచు ఇతను స్వామి దగ్గర ప్రార్థన చేసి పూజ చేసి బ్రహ్మప్రీతం పరమాత్మ ఆనందించుగా కానీ వదిలేసేటండి నీటిని. ఎప్పుడైతే ఆ బలిచక్రవర్తి ఆ నీళ్ళు వదిలి ఇచ్చేస్తున్నప్పుడు ఆ నీళ్లు పట్టలేదండి. ఎందుకు పట్టలేదు బాబా నీకు తెలియట్లా. కమండల్లో ఏమైనా చింతపండు తోమేటప్పుడు అడ్డుపడి మన వాళ్ళకి కింద పడదండి. ఈయనకి ఎందుకు పడలేదో తెలియట్లే. శుక్రాచార్యుల వారు కన్ను అడ్డు పెట్టేటండి. వెంటనే పరమాత్మ ఆయన చేతుల్లో దర్భలు ఉన్నాయి, బ్రహ్మచారి అలా పొడిచేటండి. అందుకే శుక్రాచార్యుడు కన్ను పోయింది. ఒక్కనే ఉంటుందండి శుక్రాచార్యుల వారికి. అందువల్ల ఆయన అలా అయిపోయాడు. ఆ దానం చేసిన తర్వాత ఈయన అడిగేట, మరి 3 అడుగులే తీసుకుంటున్నామంటే ఆ 3 అడుగులు ఇచ్చిన తర్వాత ఒక అందమైన మాట చెప్పాడు వామనుడు. నాయన నాకు ఇది ఇచ్చుట ముజ్జగంబులు ఇచ్చుట మాకు, నువ్వు ఇచ్చిన 3 ఇచ్చావే 3 అడుగులు నాకు 3 లోకాలతో సమానం అన్నట్టండి. అందుకే పరమాత్మ చెప్పింది అబద్ధం కాదు, 3 లోకాలు ఇచ్చేసామని. స్వామికి ఆనందం వేసింది. వచ్చిన వాడిని విష్ణు అని తెలిసిపోయింది కదా, శుక్రుడు చెప్పాడు కదా. ఒక మాట అంటాడు బలిచక్రవర్తి, అయ్యా పుట్ట నేర్చుకును పుట్టక నేర్చును. ఒరే నువ్వు కడుపులో ఉన్నప్పుడు నేర్చుకున్నావా, బయటికి వచ్చాక నేర్చావా? ఏమిటి ఈ మాటలు? కొంతమంది పిల్లలు మాట్లాడుతుంటే చూడండి ఏమంటాం, అరే వీడు కడుపులో ఉన్నప్పుడే అక్షరాలని మింగినట్టున్నాడు రా, కడుపులో ఉన్నప్పుడే నేర్చుంటాడు రా వీడి మాటలు అంటుంటామే. ఈయన అడుగుతున్నట్ట, చిట్టి బుద్ధులిట్టి పొట్టివాడివి నువ్వు, ఇట్లాంటి బుద్ధులు నీకు చూడు. అందుకే మన వాళ్ళు బహుశా అంటుంటారు పొట్టివాడికి పొట్టెడు బుద్ధులు అంటుంటారు. పొట్టిగా ఉండేవాడిని చాలా డేంజర్ అండి, నమ్మకూడదు అంటుంటారు. పొట్టివాడు గట్టివాడు అంటారు. ఇక్కడ ఎవరు పొట్టివాడు లేరు, అదృష్టం. అనుకోకండి పొట్టివాడిని అన్నా అని. ఇంకా ఇందులో చెప్తున్నాను. అందువల్ల నవ్వి ఇగో ఈ ధరణిని దానం ఇస్తున్నా అని చెప్పి వీటిలో దారా పరిగ్రహం చేస్తాడు, నీళ్ళు ఇచ్చేసాడు అనమాట. ఇక ఎప్పుడైతే నీటి బొట్టు పడిందో ఆ నీటి బొట్టు కింద పడే లోపల మన స్వామి పెరిగిపోయాడు. ఎంత పెరిగాడు? ఇంతింతై వటుడింతై మరియు తానింతై నమో వీధిపైనంతై తోయద మండలాగ్రహణ కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునికంతయై ధ్రువునిపైనంతై మహర్వాటిపైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై పెరిగిపోయాడండి స్వామి. ఇంతింతై వటుడింతై ఇంతైపోయాడు, అలా వటువైపోయాడు. వచ్చినప్పుడు ఉపేంద్రుడయ్యాడు, ఇంద్రుడికి సోదరుడిగా పుట్టాడు. వామన అని పేరు పుట్టివాడు. ఇప్పుడు త్రివిక్రమ, ఒక అవతారంలోనే 2 పేర్లు స్వామికి, 3 పేర్లు వచ్చేసినాయి. వామన, త్రివిక్రమ, అలాగే ఉపేంద్ర అని పేర్లు. ఉప ఇంద్ర అంటే ఇంద్రుడికి సోదరుడు అనమాట ఈయన. అలా మొత్తం చాలా పైకి పెరిగిపోయాట స్వామి. అయితే ఈయన ఎలా పెరిగాడు? సూర్యుడికి చూపిస్తున్నట్టండి. రవి బింబం భూమింప, సూర్యుని యొక్క బింబాన్ని దాటిపోతున్నట్టండి.
పాత్రము ఛత్రంపై సూర్యుడు గొడుగు పడుతున్నాడా అన్నట్టుగా ఉన్నట్టండి. సూర్యుడు అక్కడ గొడుగుగా ఉన్నట్టండి. శిరోరత్నమై, ఇంకాస్త పైకి పెరిగిన తర్వాత సూర్యుడు శిరస్సు దగ్గర రత్నంలాగా ఉన్నట్టండి. శిరస్సు మీద ఏదో రత్నం పెట్టుకున్నట్టుగా ఉన్నట్ట సూర్యుడు. అంటే అంత హైట్ వెళ్ళిపోయాడు, సూర్యుడి దగ్గరికి సమానంగా వెళ్ళిపోయాడు. ఇంకా పెరిగేటండి. అప్పుడు సూర్యుడు ఎలా ఉన్నాడు? శ్రవణాలంకృతి అయ్యి చివరికి పెట్టుకున్నటువంటి కుండలాల్లా సూర్యుడు ఉన్నట్టండి. తర్వాత ఇంకా పెరిగేట స్వామి. గళాభరణమై, కంఠాభరణంగా ఉన్నట్ట సూర్యుడు స్వామికి. సౌవర్ణ కేయూరమై, భుజాలకు ఆభరణంగా ఉన్నాడు. చెవి కంకణమై, తర్వాత చేతులకు కంకణం అయిపోయాట ఆయన సూర్యుడు. స్వామి చేతుల దాకా వెళ్ళిపోయాడంటే అంత పెరుగుతున్నాడు, సూర్యమండలం దాకా అలా వెళ్ళిపోయాడు. కటిస్థలి నుదంచ గంటయ్యి, ఈ కటిస్థలి ఉంటుంది కదండి, అక్కడికి చిన్న సూర్యుడు గంటలాగా అక్కడ వచ్చి అక్కడ ఉన్నట్టండి. గంటయ్యి నూపుర ప్రవరంబై, నూపురం పాదానికి దగ్గరికి వచ్చేసేటండి. అంటే నూపురాలు అంటారు కదా పాదాల దగ్గర, అక్కడికి వచ్చేది. పదపీఠమైక పాదం దగ్గరికి వచ్చేసేటండి, పాద స్థానానికి వచ్చేసేట సూర్యుడు. అంటే ఎంత పెరిగిపోయాడు వామనుడు. అలా వటుడుతా బ్రహ్మాండము నిండుచో, అలా స్వామి పెరిగి మొత్తం అంతా అలా అయింది అని అయిపోయింది. పైన కింద లోకాన్ని కొలిచేశాడు. కొలిచిన తర్వాత ఇంకొక పాదం ఉంది. ఎప్పుడైతే ఈయన పెరిగిపోయాడో అసురులు, రాక్షసులంతా, దానవులంతా విష్ణువుని బంధించేయడానికి, వీళ్ళు ఏం బంధిస్తారు, ఒక పాదం పెట్టాడు అంతా పోవాలి. భూమి అంతా కూడా ఆ సత్యలోకం వరకు అన్ని చోట్ల కూడా బ్రద్దలైపోతుంటండి. అంతా మొత్తం అంతటా ఆవరించేశాడు. 3 లోకాలని, 2 ఒక పాదంతో కింద లోకాలు, ఒక పాదంతో పై లోకాలు కొలిచేశాడు. ఇంకా 3వ అడుగు పెట్టాలి. ఎక్కడ పెట్టాలి? పెట్టడానికి ముందే వీళ్ళంతా వచ్చి ఆయన బంధించబోయారు. విష్ణువు యొక్క దూతల పరివారం అంతా వాళ్ళు వచ్చారు. ఎక్కడ స్వామికి ఏమైనా అపకారం చేస్తాను, వాళ్ళు యుద్ధానికి వస్తున్నారు. వెంటనే ఈయన ఆపుతాటయ్యే మన బలిచక్రవర్తి, మీరు ఆగండయ్యా, ఏం పర్వాలా, ఆయనే మన ఇంద్ర పదవి ఇచ్చాడు, కాదంటే ఆయనే తీసేశాడు. ఇప్పుడు మనం దానికి అప్పుడు సంతోషించాం, ఇప్పుడు బాధపడకూడదు, దేనికి దుఃఖించకూడదు. బలిచక్రవర్తి గొప్ప దాత అండి. బలి దానం చేసినంత దానం ఎవడు చేయలేదు. అయితే నేనే అంతా అని అహంకరిస్తే దేవుడు వచ్చి కొలుచుకున్నాడు, ఇదంతా నాదయ్యా, నీది అని అహంకరించుకున్నావు కనుక ఇది నాది అని నేను ఇప్పుడు చూపిస్తున్నా, ఇది నా హద్దు. ఎవడన్నా ఆక్యుపై మన స్థలాన్ని చేస్తే మనం కొలుచుకుని ఇంతవరకు కంచె వేసుకుంటాం చూసారా, అలా స్వామి ముల్లోకాలన్నింటినీ కూడా కొలిచేసేసి ఇది ఇంతవరకు ఈ సృష్టి వలయము, ఇది ఎంతవరకు నాదే అని మొత్తం చూపించేసేట్టుగా కొలిచేసుకున్నట్టుగా. 3వ పాదం ఎక్కడ పెట్టమంటావయ్యా, మరి నీకు నరకం వస్తుంది, మరి నువ్వు మాట తప్పిన వాడు అవుతావు, 2 అడుగులు అయినా ఏం చేయాలి? పాపం వీడికి భయం పట్టుకుందిటండి. ఏం చేయాలి? శిరస్సు చూపించట, స్థిరంగా ఇప్పుడు ఉండేలా అనుగ్రహించి అన్నట్టండి. చూడండి, పరమాత్మ శ్రీపాదం శిరస్సునుంటే రాజ్యం పోతే ఏంటంటే నష్టమా? అన్నిటికంటే గొప్పది కదండి. శుక్రుడు ఇలాంటి గొప్ప అవకాశం పోయేది కదా శుక్రాచార్యుడి మాట వింటే. పరమాత్మని ఈరోజు బలిచక్రవర్తి గురించి మనం చెప్పుకునేవాళ్ళమా? ఆయన పాతాళానికి తీసుకువెళ్ళి అక్కడ రాజుగా చేశాడు పరమాత్మ. తర్వాత భవిష్యత్తులో రాబోయే ఇంద్రుడు ఆయనే అనమాట. అలా ఆయన రక్షించినటువంటి వాడు అనమాట పరమాత్మ. ఇంద్రుడు ఇదే బలిచక్రవర్తిని ఒక్కడనే 3 అడుగులు కాదు, మన్ని కూడా 3 అడుగుతున్నాడు. ఎవరైతే అలా 3 ఇస్తారో వాళ్ళందరికీ కూడా బలిచక్రవర్తికి వచ్చినంత ఘనమైనటువంటి శక్తిని ఇచ్చే ఒక అవకాశాన్ని ఇస్తున్నట్టు స్వామి. ఏమిటి ఆ 3 అడుగులు అనేది రేపు చెప్పుకుందాం. హరయే నమః, హరయే నమః, హరయే నమః. జయ శ్రీమన్నారాయణ. శ్రీయకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ శ్రీజగన్నాథాయ మంగళం. మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. జై శ్రీమన్నారాయణ.